అయినది. మనుషులు ప్రయాస వ్యర్థము, దేవుని యొక్క నమ్ముకున్న నరుడు ధన్యుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. మీ అందరికీ మరొకసారి వందనాలండి. మీ అందరూ ఒకసారి మీ కుడి వైపు నుండి వారికి, ఎడమ వైపు నుండి వారికి వందనాలు చెప్పండి. బాగుండారు కదా? నూతన సంవత్సరం దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. నోరు తెరవాలి, చేతులు పైకెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు బేదలను గురించి మాట్లాడాలని నా యొక్క ఉద్దేశం. బేదలు అనగా దేవునిలో వాడు బేదవాడైనప్పటికైనా మనుషులు బేదవాడు కనపడ్డ దేవుని యందు యథార్థముగా నడిస్తే వాడే ధన్యుడని, ధనవంతుడని, నీతిమంతుడని, ఉన్నవాడని, న్యాయవంతుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథముల నుంచి బేదలను ఎక్కిరించకూడదంట, బేదలని తిరస్కరించకూడదు, అసహ్యపడకూడదు, బేదల మీద కోపపడకూడదు, బేదలను ప్రేమించాలి, పేదలని మనము కనికరించాలి. దేవుడు మనకు చెప్పిన పాఠాలని మనము వినాలని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తున్నా. సామెతల గ్రంథం, పరిశుద్ధ గ్రంథముల నుంచి 17వ వాక్యము చూడండి. 17వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము చూస్తే, బేదలను ఎక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథముల నుంచి చదవబడిన ఈ మాటని సంఘానికి, సహవాసానికి, మాకునైనా దీవెనకారంగా, నీకు మహిమకారంగా ఈ వాక్యాన్ని నైనా మీరే దీవించి మాట్లాడుతున్న నా నోరుని, నా నాలుకని, నా పెదవులని, నా తలంపులని, నా మనస్సుని, నా శరీరాన్ని నీ స్వాధీనములు పరుచుకోమని వినటానికి వచ్చిన నీ బిడ్డలందరూ కూడా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా నడిపించమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ చెప్పండి. బేదలను ఎక్కిరించువాడంట సృష్టికర్తని నిందిస్తున్నాడంట. బేదలను ఎక్కిరించే వాళ్ళు ఉండుంటారనుకుంటా. దేవుని నువ్వు నిందిస్తున్నావు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే, మనుషులను ప్రేమిస్తున్నావా లేదా మనుషులను ప్రేమిస్తున్నావా? మనుషులను బట్టి ప్రేమించబాకండి. దేవుని నామాన్ని మనం ఎరిగిన వారము గనక దేవుణ్ణి బట్టి ప్రతి వారిని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి, నిందించకూడదు. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒకవేళ వారిని నువ్వు ఎక్కిరిస్తే, వారిని నువ్వు బాధ పెట్టినట్టుగా ఉంటే ఎవరిని నిందిస్తున్నావో తెలుసండి? సృష్టికర్తని నువ్వు నిందిస్తున్నావు, సృష్టికర్తని నువ్వు బాధ పెడుతున్నావు. వారెవరినో నిందించినావు, వారిని ఎవరినో ఎక్కిరించినావు, వారిని ఎవరినో బాధించినావు, వారిని ఎవరినో నువ్వు గాయపరిచినవు. కానీ దేవుణ్ణి గాయపరిచిన సంగతి లేదా సృష్టికర్తని నిందించిన సంగతి నువ్వు గుర్తించలేకపోతున్నావు. రెండు చేతులు జోడించి చెబుతున్న, దయచేసి మందిరానికి వచ్చిన సహోదరుడా, సహోదరి, నువ్వు నిందిస్తున్నావా? దేవుణ్ణి గణపరుస్తున్నావా? అందుకనే దేవుని వాక్యం అంటుంది కదా, పరిశుద్ధ గ్రంథముల నుంచి అదే 17వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. రుచైన భోజన పదార్థములను ఉండినను, రుచైన భోజనములు కలిగి ఉన్నప్పటికైనా కలాముతో కూడిన ఇంటిలో ఉండేదానికంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. దీనుల ఎడల అంటే రుచి కలిగిన భోజనము ఒకవేళ ఉన్నప్పటికైనా ఆ ఇంటిలో ఏమి లేదంటే సమాధానము లేదు, ఆ గృహములో సమాధానము లేదు, ఆ మనసులో సమాధానము లేదు. కలాము, తగాదులు, యుద్ధాలు, అసూయ, ఈర్ష్య, కలాముతో కూడిన మాటలుంటాయి.
ఆ ఇంటిలో నువ్వు భోజనం తినేదానికంటే అది రుచి కలిగిన భోజనమేనంట. కానీ ఆ ఇల్లు, ఆ మనుషులు దేనితో కూడిన వాళ్ళంటే తగాదలు, భక్తి లేక, భయము లేక, ప్రార్థన లేక, దేవుడంటే భయపడక, మనుషులు మనుషుల్లాగా ప్రేమించక రాక్షసులుగా ఉంటారు చూసారా. వాళ్ళ ఇంట్లో భోజనం మంచిగా ఉన్నప్పటికైనా ఆ ఇంటిలో ఉండేదానికంటే, ఆ గృహములకెళ్ళి మనము నివసించేదానికంటే, ఆ రుచి కలిగిన భోజనం తినేదానికంటే నెమ్మది కలిగిన ఇల్లు, సమాధానము కలిగిన ఇల్లు, సమాధానము నెమ్మది ఎక్కడుంటుందంటే దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడే దేవుని సమాధానం ఉంటుంది. దేవుని సమాధానము ఎక్కడుంటుందో దేవుని స్వతంత్రము కూడా అక్కడ ఉంటుంది. దేవుని కార్యాలు కూడా మనము చూస్తాం. కొన్ని కొన్ని గృహాలు చూడండి, కట్టుకోవటానికి చాలా పెద్ద పెద్ద ఇల్లు కడతారు, పిల్లలు బాగుంటారు, వాళ్ళు కూడా చాలా అఫీషియల్గానే కనిపిస్తారు. కానీ ఆ ఇంటిలో కానీ, ఆ మనుషుల్లో కానీ, వాళ్ళ హృదయంలో కానీ ఎక్కడ సమాధానం అనేది, నెమ్మది అనేది, శాంతి అనేది, ప్రేమ అనేది అరుదుగా ఉంటుందండి. కొరతగా కనిపిస్తుందండి. అదే లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, సంపద లేకపోయినా, పలుకుబడి లేకపోయినా, చెట్టు కింద డేరా వేసుకొని సత్రములో ఉన్నప్పటికైనా వాళ్ళు ఎలా ఉంటారంటే నెమ్మది కలిగి ఉంటారు. కనుక వాళ్ళ ఇంటిలో కారం వేసుకొని తిన్నా, మంచినీళ్ళు తాగినా, కారం వేసుకొని పచ్చడి మెతుకులు తిన్నా మన దేహానికి ఆరోగ్యంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథము దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఒకవేళ పేదలను ఎక్కిరిస్తున్నావా? పేదవాని ఇంట్లో పోవటానికి, తినటానికి, పలకరించటానికి, పరామర్శించటానికి ధనవంతుల వైపు చూస్తున్నావా? దీనుల వైపు చూస్తున్నావా? ధనము వైపు చూస్తున్నావా? హృదయం వైపు చూస్తున్నావా? ఈ రాత్రి దేవుని వాక్యము నీతో నీ హృదయాన్ని పగలగొట్టునుగాక, నీ మనసులో దేవుని వాక్యము ఉండునుగాక అని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ దీనుల ఇంట్లోకి వెళ్ళి మనం భోజనం చేస్తే ఆ ఇంట్లో ఏముందంటే వాళ్ళు దీనంగానే ఉండారు, కానీ వాళ్ళు కటిక పేదవాళ్ళగానే ఉండారు, కానీ వాళ్ళు నిరుపేదలుగానే ఉండారు, కానీ వాళ్ళ మనసు మంచి మనసుగా ఉంది అక్కడ. అందుకనే సామెతలు అంటాడు, పగవాని ఇంటిలో ఎద్దు మాంసం తినేదానికంటే ప్రేమ కలిగిన ఇంట్లో ఆకుకూరలతో కలిగిన భోజనం చేస్తే నీకు మేలన్నాడు. పగవాడుతో పగవాడు ప్రేమించి తిట్టినంతసేపు తిట్టి, నిన్ను అరచి, నిన్ను హేళన చేసి, నువ్వు దేవుడువు కాదు, లేదా నువ్వు మనుషుడువు కాదు అని నిన్ను చెప్పి నీ కొరకు మాట్లాడి తర్వాత రా నాయనా, రా అమ్మ, నువ్వే మంచోడివి, నువ్వే మంచిదానివి అని నువ్వు పైన పెదవులతో మాట్లాడి మంచి భోజనం పెట్టినంత మాత్రములో ఆ భోజనం తిన్నా ఆ మనిషికి తృప్తి ఉండదంట. ఆ మనిషి జీవితం ఏమైంది? లోపల గాయమయ్యిందండి. ఆ మనసు జీవితం ఏమైందంటే లోపల చెప్పండి, గాయమైపోయింది. గాయమైపోయిన జీవితానికి నువ్వు నెయ్యి పోసి పెట్టినా, ఎన్నేసి భోజనం పెట్టినా, ముద్దపప్పు వేసినా, మంచి కూర ఏదైనా నువ్వు తయారు చేసి పెట్టినా మనసుకు అది చేదులాగానే ఉండదు, కానీ అది తీపిలాగా కనిపించదు. ఎందుకంటే మనసు గాయపరచబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్పుదాం. అందుకనే వాక్యము సెలవిస్తున్న మాట 19వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం 19వ అధ్యాయము చూడండి ఒక్కసారి. ప్రభు మాట్లాడుతున్న మాట, మరొక మాట ఏం మాట్లాడుతున్నాడో మనం చూస్తే ప్రభు చెప్పుతున్న మాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 19వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒక్కసారి చదవండి. బీదలను కనికరించువాడు, మరి నువ్వు ఎవరికి ఇస్తున్నావు? బీదవానికి నువ్వు అప్పిస్తావా? బీదవాన్ని నువ్వు కనికరిస్తావా? బీదవాని వైపు నీ కన్నులు ఉంటాయా? బీదవాని వైపు నీ చేయి చాపుతావా? బీదవాని మీద నీ మనసు ఉంటుందా? ఉండోడుతో స్నేహం చేస్తాడు, కానీ ఉండోడు లేనోతో స్నేహం చేయటము అరుదైపోయింది. నీతో సామాన్లా నీతో వస్తారా? చెప్పండి ఒకసారి. దేవుడు ఏమి నేర్పాడంటే
ఒకడు నీతిమంతుని కంటే ఒక పాపి రక్షించబడటం నాకెంతో సంతోషం అన్నాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, వాక్యం చదివిస్తున్న మాట ఏమన్నాడు? బీదలను కనికరించువాడంట యెహోవాకు అప్పిచ్చువాడు. ఎవరికి ఇస్తున్నావు నువ్వు అప్పు? బీదవాణ్ణి గాక నువ్వు ఇంట్లో చేర్చుకుంటే, వినండి దయచేసి, పేదవాడిని నీ ఇంట్లో చేర్చుకుంటే, పేదవాడు నిరుపేదని, కటిక పేదవాడు, పై మీద వస్త్రం లేక, ఒంటి మీద వస్త్రాలు లేక, తినటానికి లేక, ఉండటానికి లేక, నీ ఇంటముటోడే కావచ్చు, పరావాడినే కావచ్చు, వాడిని పరామర్శించి వాడిని ఇంట్లో చేర్చుకుంటున్నంట యెహోవాకు నీ ధనం ఇచ్చినట్టుకుందంట అక్కడ. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన వెంటనే అంగీకరిస్తాడు. పేదవాడంటే నీకు నచ్చదు, ఏమండి? నిరుపేదలంటే నీకు నచ్చదు, ఏమండి? వెనకబడిపోయిన వాళ్ళంటే నీకు నచ్చదు. వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చి నువ్వు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుని సన్నిధిలోకి చేర్చబడదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే అసలుకి దేవుని కాదు, మనుషులను ప్రేమించు, అప్పుడు నన్ను ప్రేమించమన్నాడు. ఒక మాట అంటాడు కదా, తల్లిని తండ్రిని దూషించిన వాడంట తన దీపము కారు చీకట్లో ఆరిపోయిద్దంట. ఎక్కడ ఆరిపోయింది చెప్పండి? కారు చీకటిలో వాని దీపము ఆరిపోయిద్దని వాక్యం సెలవిస్తుంది. తల్లిని తండ్రిని దూషించిన వాడు. అలాగనే ఇంకొకడేమంటాడు? తన తల్లిని తండ్రిని సన్మానించిన వాని ఆయుసు భూమి మీద దీర్ఘాయుషమంతుడవుతాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దీర్ఘాయుషమంతుడు కావాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? తల్లిని తండ్రిని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి, సన్మానం చేయాలి, ప్రేమించాలి, అనుసరించాలి. అందుకని వాక్యం సెలవిస్తుంది, భేదవాన్ని కనికరించండి, భేదవాన్ని ప్రేమించండి, భేదవాన్ని మీ ఇంట్లో చేర్చుకోండి. ఈరోజు నేను భేదలను గురించి మాట్లాడుతున్నాను. ఒక ధనవంతుడు ఇంట్లో ఉండేదానికంటే వాడు ఉండటానికి ధనవంతుడే, కానీ మన మనసు మంచిది కాదండి. కానీ అదే ప్రేమ కలిగిన చోటైతే ఆకుకూరలతో భోజనం తిన్న మనకి ఎలా ఉంటుందనండి? అద్భుతంగా ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదండి, మరొక మాట, అదే మాట చూడండి, 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాడు కంటే, బుద్ధిహీనుడై తన పెదవులతో ఎలా మాట్లాడతాడు? మూర్ఖంగా మాట్లాడతాడండి. వానికి బుద్ధి లేదు, జ్ఞానము లేదు, వివేకం లేదు, మంచి ఆలోచన లేదు. వాడు మాట్లాడటానికి ఎలా మాట్లాడతాడంటే అసహ్యంగా మాట్లాడతాడు, మూర్ఖంగా మాట్లాడతాడు. తర్వాత యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. గట్టిగా సపోర్టు కొట్టు. యథార్థంగా, మూర్ఖంగా నువ్వు అన్నీ ఉండి పైన మాట్లాడతారు. ఎంత నైస్గా మాట్లాడతారో, ఎంత తెలివిగా మాట్లాడతారో, ఎంత పెదవులతో మాట్లాడతారో, వానికంటే దరిద్రుడే యథార్థంగా ప్రవర్తిస్తాడంట. యథార్థంగా ప్రవర్తించువాడు శ్రేష్ఠుడు, అద్భుతమైన శ్రేష్ఠుడు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. దరిద్రుడు యథార్థంగా ప్రవర్తిస్తాడు. ఉండోడు ఉందని చెప్పడండి. ఎప్పుడైనా చెబుతాడండి? ఉండోడు ఉందని చెప్పడండి, ఎప్పుడు లేదనే చెప్తాడు. అదే పేదోడు చూడండి, లేకపోయినా పర్వాలేదని చెప్పేస్తాడు, పర్వాలేదని చెబుతుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాడు యథార్థంగా ప్రవర్తిస్తుంటాడు, యథార్థంగా నడవటానికి ప్రయత్నిస్తుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, పేదలను ప్రేమించు, ధనవంతులను కాదు ప్రేమించాల్సింది. చెప్పండి, నిరుపేదలు, కటిక పేదలు, ఏవండి, తినటానికి, కట్టుకోవటానికి
ఉండటానికి లేని వాళ్ళు ఎప్పుడైనా నీకు కనపడ్డారంటే వాళ్ళకి నువ్వు ప్రేమ కలిగి మాట్లాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చదివితేనండి బైబిల్లో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే అదే 19వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథముల నుంచి 23వ వచనాన్ని ఒక్కసారి చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము కలిగిన వాడిగా ఉంటాడు. యెహోవాయందు భయము భక్తి కలిగిన వాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. భయము ముఖ్యమైందా, భక్తి ముఖ్యమైందా? చెప్పండి, చెప్పాలి అమ్మా. భయం ఉండాలంటే దానికి ఏముండాలి? భయం ఉండాలంటే భక్తి లేదు భయపడాడండి. తెగిడిచినోడు ఎట్టాగైనా మాట్లాడతాడు, తర్వాత మళ్ళీ భయపడతాడు. అదే భక్తి కలిగిన వాడైతే వాడు భయపడతాడు. భయం ముఖ్యము కాదు, భక్తి చేయటం చాలా ప్రాముఖ్యమైన విషయం. భయము భక్తి అంటే భయము చాలా ఇంపార్టెంటే, కానీ భక్తి కలిగిన వాడే భయపడటానికి ప్రార్థిస్తుంటాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు రెండింటిని సాధనం చేసుకోవాలంటే జీవ సాధనం అంట. ఏ సాధనం అది? జీవ సాధనముగా ఉండాలి. దేవుని యందు లేకపోయినానండి కొంతమంది ఐపీసీలు ఎంత అఫీషియల్గా బతుకుతారునండి. నిజంగా చాలా చాలా నీట్గా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది ఉండా కూడా లేనోలాగానే నటిస్తారండి. గుడ్డల ద్వారాగను, మాట ద్వారాగను, బ్రతుకు ద్వారాగను లేదు 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 లేదు. ఒకవాడ లేనోడు ఉండోడు లేనోడుగా ఉన్నట్టుగా వాని గెటప్ సరిపోయింది. కానీ మళ్ళా లేనోడు ఉండట్టుగా నడిచాడు అనుకో, అదొక పెద్ద నరకం, అదొక పెద్ద సావు. లేనోడు ఉండట్టుగా వాని సరిపోయింది, మళ్ళీ లేనోడు ఉన్నట్టుగా ప్రజలకు కనపడ్డాడు అనుకో, అదిగో చూసుకో ఆమె సోకులు, ఆయన సోకు, ఆయన బడాయి, ఆయన మాట, ఆయన ఎర్రీగుడు, తినటానికి కంచవల మెతుకులు లేవు. కానీ ఏదైనా వేస్తే ఒక్క వస్తువు కూడా దానికి తలగదు. కానీ ఆమెకు పెద్ద పోజులు ఈ మనం కలుపుతుంటాం మనం. అదే ఉండోడు లేకపోయినా వాడు అట్టేనే ఉండొచ్చు, ఉండోడు ఇంకా ఎలాగైనా నడిచినా ఉండొచ్చు. ఈ సామాజ్యం ఎలా నడుస్తుందంటే ఈ ప్రజలు, ఈ యొక్క లోకము చాలా గుడ్డితనంగా నడుస్తున్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, చెడిపోతే ఎవరిని వాడిని గద్దించడు. కానీ చెడిపోయి వాడు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తే మాత్రం అదిగో బైబిల్ పెట్టాడు ఇవాళ, అదిగో ఇవాళ గుడికి వెళ్తున్నామే. మరి చెడిపోయినప్పుడు లేదండి ఆ మాట, బాగుపడినప్పుడు లేదేంటి ఆ మాట? నీ నోరు ఏ తీర్పిస్తుందో తెలుసండి. దయచేసి గమనించండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు కన్నులను చూస్తున్న దేవుడు, చెవులుండి చెప్పండి వింటున్నవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదండి, ఇక్కడ ఏమన్నాడంటే పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇంకొక మాట 22వ వచనం చదవండి, ఎంత బాగుందో. అబద్ధుడు కంటే, అబద్ధానికంటే దరిద్రుడే మేలు. అబద్ధవాడేది ఎవడాడతాడు? బుద్ధిహీనుడు, ఏమండి అన్నీ ఉన్నోడు, వాని ఇష్టం ఏదైనా మాట్లాడుతుంటాడు. వానికంటే దరిద్రుడే మేలు. ఒక వాక్యం దేవుడు మాట్లాడతాడు, ఒకని జన్మదినమ కంటే, అక్క చెప్పమ్మా, ఒకని జన్మదినం ఇంటికంటే, ఒక ఇందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే, ప్రలాపించు వాని ఇంటికి పోవటం. మనం ఏ ఇంటికి ఎక్కువ పోతాం చెప్పండి? మనం ఏ ఇంటికి ఎక్కువ పోతామండి? ఎవరిని ఎక్కువ పలకరిస్తాం? అసలు మీరు మంచి బట్టలు దేన్ని కట్టుకొని పోతారు? ఎప్పుడు కట్టుకుంటారు? ఫంక్షన్ పెట్టేప్పుడు మీరు మంచి బట్టలు కట్టుకుంటారు, మీకు మీరు నచ్చినట్టుకుంటారు, ఎదుటోనికి నచ్చినట్టుగా చేస్తారు. మంచిదే, నేను కాదంటలేదు. ఆమేన్.
ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలన్నప్పుడు అప్పుడు బైబిల్ పట్టకరాకూడదంట, పరిశుద్ధ గ్రంథం పట్టకరాకూడదంట సమాధి దగ్గరికి. కొంతమంది ఎన్ని ఆచారాలు చేస్తున్నారో, మన అక్కయ్యలు, మన అన్నయ్యలు, మనం భక్తి చేస్తున్న వాళ్ళండి పరిశుద్ధ గ్రంథం సమాధి దగ్గరికి తీసుకుపోకూడదంట. ఎక్కడ తీసుకుపోవాలి? పెళ్లి రోజు తీసుకెళ్ళాలి, గృహప్రతిష్ఠ రోజు తీసుకెళ్ళాలి. తెల్లటి బట్టలు ఆ రోజు కట్టుకోకూడదంట, మైల బట్టలు అయిపోతాయంట. మూర్ఖంగా నడుస్తున్నారండి జనులు. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు చనిపోయిన వాడిని బాడీని పట్టుకుంటే దేవుణ్ణి పట్టుకున్నట్టు అక్కడ వాక్యం చెలవిస్తుందండి. ఇక వాడు ఏ పాపము, బతుకున్నోడు పాపం చేస్తాడా, చచ్చినోడు చేస్తాడా? తమ్ముడా, చచ్చినోడు కూడా చేస్తాడా? వాని దేహాన్ని పట్టుకోడంట. ఈ పాపి ఈ లోకమును నడిచేటప్పుడు వాణ్ణి పట్టుకునేదానికంటే చనిపోయిన దేహాన్ని పట్టుకొని మనం వాణ్ణి శుభ్రం చేసి ఆ అంత్యక్రియలు నడిపటం ఎంత ధన్యతో తెలుసా అండి? అదృష్టం ఎవరికి వస్తుందండి? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి అమ్మా. బిగ్గరగా సపట్టు కొట్టేస్తే నామాన్ని మహిమపడతాం. బిగ్గరగా శక్తి కొలిదిగా దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి గణపరచండి. తర్వాత వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, అతడు నన్ను ప్రేమించాడు గనక నేను అతన్ని తప్పిస్తానంటాడు. అతడు నన్ను గణపరిచాను గనక నేను అతన్ని హెచ్చిస్తానని చెప్తున్నాడు. అంటే గణపరిచిన వాళ్ళలో పేదవాడు కావచ్చు, చెప్పమ్మా, ధనవంతుడు కావచ్చు, ప్రేమించిన వాడు ఉండోడైనా కావచ్చు, చెబురు తమ్ముడు, లేనుడైనా కావచ్చు, ఎర్రటోడైనా కావచ్చు, అరే నల్లటోడైనా కావచ్చు, ప్రేమించిన వాడు ఎవడైనా కావచ్చు. అక్కడ నువ్వు పేదవాడువా, నల్లవాడువా, ఎర్రవాడువా, అందగాడువా, అందము లేని దానివాడువా, పోగొట్టుకున్న దానివా, నువ్వు ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ఎమ్మడిస్తున్నావు, దేవుణ్ణి గుర్తిస్తున్నావు గనుకనే అతడు నిన్ను తప్పిస్తాడు. దేవుడు ఆ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు, ఆ దేవుడు నిన్ను నడిపిస్తాడు. అందుకని ప్రేమించండి, యేసయ్యని మనము ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధిద్దు ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధిద్దు ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధిద్దు, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధిద్దు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. ఏ మనసుతో? మాటే పాటే పాడతాం కానీ ఆ మనసు పూర్ణ మనసుగా ఉండదు. ఆ మనసు దేవుని ప్రేమించే మనసుగా ఉండదు. మళ్ళీ బయటికి వెళ్తే అదే మనసు. ఏ మనసు? దూషించే మనసు, శపించే మనసు, పోకిరి మాటలనే మనసు, చెడ్డ మాటలనే మనసు. లోపలికి వచ్చేటప్పుడు దేవుని ప్రేమించే మాటలని చెప్తాం, బయటికి వెళ్తే మన మనసు ఎలా ఉంది? దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేతులెత్తేసే ఒకసారి స్తోత్రాలు చెప్పండి, గణమెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తున్న మాట, మరొక మాట ఏమన్నాడంటే, పరిశుద్ధ గ్రంథముల నుంచి చూడండి, అదే ప్రభువు చెబుతున్న మాటను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మంచి మాటని ప్రభు సన్నిధిలో మనం విందాం. ప్రభు మనందరిని కూడా బలపరచటం కోసము, మనందరినీ దీవించటం కోసము, యేసయ్య మనందరినీ ఆశీర్వదించటం కోసము ప్రభు నడిపిస్తున్నాడు. అదే 17వ అధ్యాయం సామెతల గ్రంథం
17వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనం ఒక్కసారి చూడండి దయచేసి. ఏవండి, మేలుకు ప్రతి కీడు చేయవాని ఇంటిలోనికి కీడు తొలగిపోదు. అర్థమైందండి? మేలు చేయవలసి వాడు అయి ఉండి ఆ ఇంటికి నువ్వేం చేయాలనుకో కీడు పెట్టావు, కీడే పెట్టావు గనక నీ ఇంట్లో కీడు వస్తే ఆ కీడు తొలగిపోదు. నువ్వు ఎన్ని ప్రార్థనలన్నీ చెయ్యి, ఎంత కన్నీళ్ళన్నా విడుచు, ఆల్రెడీ నువ్వు ఒక ఇంటికి ఏం చేసావు? నువ్వు చెప్పమ్మా. ఒక ఇంటికి నువ్వు చేయాల్సింది ఏంటి? మేలు. మేలుకు చేయాల్సిన పనికి నువ్వేం చేసావు? బదులు కీడు చేసినావు గనక నీ ఇంట్లో నుంచి కీడు తొలగిపోదు. ముందు ఆ ఇంటిలో ఉన్న కీడుని తీసేసుకో, అప్పుడు నీ ఇంట్లో ఉన్న కీడు తొలగిపోయింది. సపట్టు కొట్టేసే నామని మేము పడదాం. ఇంకొకసారి చదవండి దయచేసి. అద్భుతమైన మాట అండి ఆ మాట. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంటిలో కీడు తొలగిపోదు. ఎందుకు తొలగిపోదో చదువు కింద. కాకమునిపే దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకొక మాట చెప్పమంటారా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఎంత బాగుంటుందో. కట్టెల లేని ఎడల అగ్ని ఆరిపోవును. కొండెగాడు, వాని పేరేంటండి? కొండెగాడు. కొండెగాడు అప్పుడప్పుడు ఫైటింగ్ చేసి, అరే నా కొండెగా, నా కొండెగా అని తిడుతుంటారు. కొండెగాడు లేని ఎడల, రేయ్ కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. కట్టెలు లేకపోతే అగ్ని చల్లారుతుంది, కొండెగాడు లేకపోతే జగడం అనేది ఉండదు. జగడం ఎందుకు వస్తుందో తెలుసా అండి? తగాదులు ఎందుకు వస్తుందో తెలుసా అండి? కాలు దువ్వుతారు కొంతమంది, ఎట్టా బర్ర బర్ర. దేనికి? తగాదికి. అదే ఇలా ఎద్దుగాకు దువ్వినట్టే. సిగ్గు లేదు నీకు తగాది పెట్టుకోవటానికి? సిగ్గుందా నీకేమన్నా? కట్టెల లేని ఎడల అగ్ని ఆరిపోతుంది కదా. కొండెగాడు లేకపోతే ఆ ఈదు, ఆ బజారు సమాధానంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు అంటాడు కానీ అక్కడ నుంచి వచ్చినా ఆ ఊరు పేడే పోయింది అంటారు. ఎందుకంటారు? పైకే ఆ ఒగలేడుపు, ఆ పైన అయ్యో అయ్యో అంటాం, కానీ లోపలేముంది? బాగా తెచ్చిండు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొండెగాడు, కొండెగాడు లేని ఎడల ఏం చల్లారాలే? జగడం, జగడం, తగాది, ఆ యుద్ధాలు, ఆ ఫైటింగు, ఆ గెలుపు ఆరిపోవునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కోపం వచ్చిన వాళ్ళు గట్టిగా సపట్టు కొట్టండి, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా కొంచెం ముందుకు చదువు అక్క. ఏడి బూడిదకు బొగ్గులు, ఏడి బూడిదక కంట బొగ్గులంట. అమ్మ, ఇస్త్రీ పెట్టి చేసే వాళ్ళ దగ్గర ఏముంటుందో లోపల బూడిదల్లాంటి బొగ్గులు ఉంటాయి. ఆ బొగ్గుల మీద మళ్ళీ బొగ్గులు వేస్తే ఏమైంది? ప్రార్థన చేస్తున్నట్టుంది పాపం. ఇప్పుడు చెప్పరాదమ్మా. ఇస్త్రీ పెట్టు దగ్గర ఇస్త్రీ పెట్టులో లోపల ఏముంటాయి నాన్న? బొగ్గులు ఉంటాయి. అక్కడ అందులో అగ్గిని ఉంటుంది. దాని మీద మళ్ళీ బొగ్గులు వేస్తే ఎండిన బూడిద అన్నాడు అక్కడ. సారీ, వేడి కలిగిన బూడిద మీద బొగ్గులు, అగ్నికి కట్టెలు. ఒరిజినల్. అది ఎండికి బూడిదకోమో, అదే ఏడి కలిగిన బూడిదకోమో బొగ్గులు అవసరం, అగ్నికి ఏది అవసరము? కట్టెలు అవసరం. తగాది కవడు ఉండాలి, బహుప్రియుడు కావాలి. పనికిమాలోడు తగాదులన్నీ తీసుకొచ్చి పెట్టేస్తాడు, కొంపలన్నీ కూరుస్తుంది, ఆ బజారంతా స్విచ్ పెట్టిద్ది. ఒక్కలన్నా హల్లెలూయా చెప్పట్టే తమ్ముడా? దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ బజారంతా రచ్చరచ్చ అయిపోయింది.
ఆ సంఘం, ఆ కుటుంబాలు, కొంతమంది మందిరానికి వచ్చి ఈ ఆవరణములు కూడా తగాదులు పెట్టుకుంటున్నారంట. బుద్ధి ఉందా నీకేమన్నా? నీ ఇల్లు అనుకున్నవా ఇది? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి? అమ్మా, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి నీ ఇల్లు ఇది? నువ్వు కట్టుకున్న ఇల్లు అనండి. ఇక్కడ ఎంత ఉండాలండి? నీ మాట మృదువుగా ఉండాలంట, సాధువుగా ఉండాలంట. ఏమండి, మాట నొప్పించే మాట అంట మనిషిని కోపాన్ని రేపిద్దంట. సామెతలను ఉందండి, మృదువైన మాట కోపాన్ని చల్లార్చును. ఒక కొమ్మ మాట్లాడిద్ది, కోపం చల్లారటం కాదు, ఇక ఆమెకి ఎక్కలేని బీపీ పుట్టిద్ది ఆ రోజే. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి దేవుని వాక్యం వినండి. ఎవడైనా దేవునికి తీర్పు ఇవ్వాల్సింది. నేనైనా చెప్పేవాడిని, వినేవాళ్ళు మీరైనా దేవునికి లెక్క అప్పగించవలసిన రోజు ఉంది. దేవునికి స్తుతి కలుగునగాక. తగాదులు మానండి, వివాదాలు మానండి, సాధువుగా ఉండండి, ప్రభును స్తుతించండి, పేదలను కనికరించండి, పేదవాళ్ళని ఇంట్లో చేర్చుకోండి. మనిషిని బట్టి పీటలేస్తారంట కొంతమంది. ఒక సామెత ఉంది, మనిషిని బట్టి అదే కుర్చీ వేస్తారంట. ఈడుకు ఈడు, జోడుకు జోడు. అంటే ఈడుకి వీడు లేకపోతే, జోడుకు జోడు లేకపోతే సావాసం చేయవా? నిజమైన స్నేహితుడంట విడవక ప్రేమిస్తాడంట. చదవండి, ఉంది అక్కడ, ఎక్కడుందో చూడండి. ఇగో ఇక్కడే ఉంది. యాడంటే 17 నెంబర్ 1 చదువు బిడ్డ. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. కొంతమంది స్నేహితులు ఉంటారు, సూటిగా ఒక మాట అన్నాడు అనుకో, ఇక ఆ స్నేహితుడు ఈ స్నేహితుడితో ఉండడు. ఎందుకన్నాడా? నా మంచికే తిట్టాడు కదా, నా మంచి కోసమే మాట్లాడాడు కదా. అసలు స్నేహితుడు అంట గాయం చేస్తాడంట. గాయం చేసిన వాడే నిజమైన స్నేహితుడు. పైన వందనాలు చెప్పి ఏదైనా చేస్తుంటే నిన్నేదో గుంటకు తోడుతున్నారు, అది గుర్తుపెట్టుకో. నేను చాలామంది నమ్మనిగా నేను తెలుసు వాళ్ళ నటన, రియల్గా చెబుతున్నా. నా కాళ్ళ కాడుకొచ్చి పడి ప్రార్థన చేసుకుంటారు, పైకెళ్ళి మళ్ళీ ఎన్నెన్నో చేస్తుంటారు. బుద్ధి లేని వాళ్ళు గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా నాకు అర్థం కావట్లే. మనసుందా నీకు? ఇక్కడో దైవజనుడికి ఇక్కడ ఇన్ని రకాలుగా ఎన్ని జిమ్ముక్కులు చేస్తున్నారండి సంఘ పెద్దలు కానీ, సంఘం కానీ. అయ్యో బాబోయ్, ఇంత నటన చేయొచ్చు నువ్వు? ఇంత నటన నీ దగ్గర? దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను కాదు మోసపుర్చేది, నన్ను కాదు కానకుండా నడిచేది, నన్ను కాదు అవమానపరిచింది. చెప్పాలి. ఇప్పుడు ఏమన్నాడు? బీదవాణ్ణి ఎక్కిరించువాడిని సృష్టికర్తని నిందించినాడు. నువ్వు నిందించావా, గణపరిచావా? ఒక బీదవాన్నే ఇంత సపోర్ట్ చేసి దేవుని వాక్యం మాట్లాడుతున్నట్టే, ఒక సావుకుని నిందించావా, అవమానపరిచావా, గణపరిచావా, దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? ఎవరిని నిందించినట్టు? సృష్టికర్తని నిందించిన వాడివి నువ్వు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పేదవాడికి నువ్వు అప్పిస్తే యెహోవాకు నువ్వు అప్పిచ్చినట్టు. అవునండి, దేవుడు ఉండాడు, నేను ఉండవాడిని, చెప్పాలి, అనువాడిని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నిజమైన స్నేహితుడంట విడవక ప్రేమిస్తాడంట. ఎట్ట ప్రేమిస్తాడండి? విడవక. కాళ్ళు పట్టుకున్నా కూడా వదలడు వాడు. నువ్వు చంపినా సరే, నా గొంతు కోసినా సరే, నువ్వే నా స్నేహితుడివి అనేది ఎవరంటే అబ్రహాం అన్నాడు, ఏబన్నాడు, భక్తులు చాలామంది అన్నారు. నువ్వు దీవించినా దీవించకపోయినా, కాపాడినా కాపాడకపోయినా నువ్వే నాకు దేవుడు. రూతు నయోమితో ఏం చెప్పింది? నీ జనమే ఆమె జనం అన్నది. అమ్మ అది కాదమ్మా, నీ జనమే నా జనము. నీ జనం కాదు అక్కడ, తర్వాత అన్నదిలే కానీ. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి చెప్పు దయచేసి. నీ జనమే నా జనము.
నువ్వు దేవుడే, మన జనమే అంటుంది. నీ దేవుడే నా దేవుడు. నీ మరణం ఏడుందో నా మరణం కూడా అక్కడే ఉండాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నేను ఆరాధిస్తా. నువ్వు చచ్చిన రోజు నేను చచ్చిపోతానని చెప్పేసి దేవునికి మహిమ కలుగును గాక. అది స్నేహితురాలంటే. అలాంటి కోడళ్ళు ఉండారా? అలాంటి అత్తకి కోడలా అత్తగా ఉండా. అత్తకు కోడలు, కోడలకు అత్త. జుట్టు దొరికితే బాగుండండి అనుకుంటుంది. జుట్టు దొరికితే బాగుండి సంగతి చూద్దును అనే కోడలు ఉందో కానీ మా అత్త దొరికింది నీకు వందనాలనే కోడలు ఉందా? ఉన్నారండి అలాంటి వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు విడవక ప్రేమిస్తాడు. దేవుడు శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఏ ప్రేమ అంటారు? అది శాశ్వతమైన ప్రేమ. మంది శాశ్వతమైన ప్రేమనండి. మంది వారాలను బట్టి ప్రేమ. బుధవారం ఆదివారం ప్రేమ మంది. ఏమండి మన ప్రేమ ఎలా ఉంటుందంటే మంచిగుండ రోజు మన ప్రేమ, మేలు జరిగినాడే ప్రేమ. అమ్మ శ్రమ కలిగినాడు దేవుడు కాదు. నమ్మకంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని వర్ధిల్ల చేయును గాక. ముగింపుకి తీసుకొస్తున్నా. విడవక ప్రేమిస్తాడు దేవుడు. నిజమైన స్నేహితుడు అంట. ఆ స్నేహితుడికున్న ప్రేమ ఏంటంటే నిజమైన దేవుని బిడ్డవేనా నువ్వు? దేవుని కుమారుడివేనా? దేవునికి స్తోత్రము కలుగును గాక. అన్నీ ఉండాను నాకు. బా ఏం పాడారు నాయన. నా స్వరం కంటే మీ స్వరం ఉండదు. 50 మంది లేరు కానీ 1000 మంది ఉన్నట్టు పాడటం. ఇక్కడ ఒక స్వరము, అక్కడొక స్వరము, అక్కడొక స్వరము. అది కాదు, 100 మంది ఒక్కలు పాడినట్టే ఉండాలి. ఇందాక బాబు చెప్పాడు, రాని తీగ అదే రాని రాగాలు తీయబాకండి, స్వరాలు పోతాయి, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. అన్నీ ఉండాను నాకు, అన్నీ ఉండాను నాకు, ఏమీ లేకుండా నీవుంటే చాలు యేసయ్యా. నాకెంతో నీవుంటే చాలు యేసయ్యా. నాకెంతో మేలయ్యా. ఎంతో ఆనందం నాకు, ఎంతో ఆనందం యేసయ్యతో ఉంటే, ఎంతో ఆనందం. ఎంతో ఆరోగ్యం నాకు, ఎంతో ఆరోగ్యం యేసయ్యతో ఉంటే, ఎంతో ఆరోగ్యం. అన్నీ ఉండాను నాకు, ఏమీ లేకుండా అన్నీ ఉండాను నాకు, నీవుంటే చాలు యేసయ్యా. నాకెంతో మేలయ్యా. నీవుంటే చాలు యేసయ్యా. నాకెంతో మేలయ్యా. నీవుంటే చాలు యేసయ్యా. నాకెంతో మేలయ్యా. ఆమేన్. సామెతల గ్రంథము 22వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథముల నుంచి చూడండి. 20వ అధ్యాయము ఒక్క మాట 20వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తన తల్లినైనను దీవించువాడా దూషించువాడు బంగారు తెల్ల. అదే మంచిగా చదివురా, మళ్ళొక్కసారి చదువమ్మా. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము, కారు చీకటిలో వాని దీపము ఆరిపోవును. చాలండి. అదే 21వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ వచనం చదవండి. ప్రాణము విసికించు జగడ వారితోనూ కాపరం అంటది. ప్రాణం ఇసికిచ్చి ఏదించి జగడం ఆడేవాని కాపరము
వాని దగ్గర ఉండేదానికంటే అరణ్యములో నివసించుటే కొంతమంది బాధ అట్టనే ఉంటుంది పాపం. అమ్మో ఈ శ్రమ నేను బలేదయ్యా, ఈ వేదన బలేదయ్యా, ఈ కట్నానికి ఒక దండం, నీ అందానికి ఒక దండం, నన్ను ఇంత ఏదిస్తే ఎక్కడ బతికిసావని నేను. అందం ఎవరికి కావాలి? నీ కట్నం ఎవరికి కావాలి? నీ జాబ్ ఎవరికి కావాలి? ఇసికించే వాళ్ళండి ఏమండి, అంత ఇసికిస్తూ వారి దగ్గర కాపరం ఉండేదానికంటే అరణ్యములో ఒంటరి బతికిందే అట్టని వదిలేస్తారా? చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోబోతున్నాం. ప్రియులారా, దయచేసి దేవుని నామానికి మహిమ కలుగుటట్టుగా ప్రభు మనందరిని దీవించును గాక. మొదటి మాట ఏమన్నాడంటే, సామెతల గ్రంథము అదే 17వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, దీనులను అంటే బీదలను ఎక్కిరించువాడు వాడు సృష్టికర్తనే నిందిస్తున్నవాడు. దయచేసి దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం, ప్రజలని ఎలా ప్రేమిస్తున్నారు, దేవుని యందు ఎలా నమ్మకంగా ఉన్నారు, ప్రభు మనందరిని దీవించి నడిపించునుగాక. తలలు వంచుదాము, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. వీలైతే ప్లీజ్ అందరం మోకాళ్ళు వేద్దాం, అందరం పెద్ద మోకాళ్ళ మీద ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. మంచి అవకాశం. ప్రియమైన బిడ్డలారా,